రిలీఫ్ ఫండ్ కాస్త టీడీపీ రిలీఫ్ ఫండ్ గా మార్చిన చంద్రబాబు ప్రభుత్వం గొప్పల కోసం ఉత్త చెక్కులు ఇచ్చి బాధితుల జీవితాలతో ఆడుకుంటోంది. దీంతో ఆసరా ఇస్తుందనుకున్న ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన సీఎం సహాయ నిధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో నిరూపిస్తోంది. కర్నూలు జిల్లా పాణ్యంకు చెందిన గంగాధర్ రెడ్డి ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. గంగాధర్ రెడ్డి భార్య జ్యోతికి గత ఏడాది నవంబర్లో తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పడంతో అప్పు చేసి వైద్యం చేయించాడు. ఆసుపత్రి ఖర్చులు 56,000కు పైగా అయ్యాయి. అయితే తెలిసిన వారు చెప్పడంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. గంగాధర్ రెడ్డి దరఖాస్తును పరిశీలించిన సీఎంఆర్ఎఫ్ అధికారులు సాయం చేయడానికి అంగీకరించారు. ఆ మేరకు 26,000 రూపాయలకు చెక్కును పంపించారు. తాజాగా ఎన్నికలకు 2 రోజుల ముందు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు చెక్కును అందజేశారు. దీంతో తమ కష్టాలు కొంతైనా తీరతాయని సంబరపడ్డారు బాధితులు. కానీ వారి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన చెక్కు బౌన్స్ అయిందంటూ బ్యాంక్ అధికారులు సమాచారం ఇచ్చారు. అకౌంట్లో సరిపడా నగదు లేకపోవడంతో చెక్ను తిరిగి పంపిస్తున్నట్లు రాతపూర్వకంగా తెలిపారు. దాంతో ఇదెక్కడి అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఆయన అవుట్ సోర్సింగ్ చేస్తున్నారు. నాకు సడన్గా ఇట్లా పెయిన్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాము. అయితే ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలన్నారు. మా ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము బయట తెచ్చుకొని చేయించుకున్నాము. ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్కు పెట్టాము. వచ్చింది చెక్కు, కానీ మార్చి 9th వచ్చింది. మళ్ళీ బ్యాంక్లో వేస్తే చెక్కు ఏప్రిల్ 9th వేస్తే చెక్కు రిటర్న్ అయిందని చెప్పి. చెక్ వచ్చిన తర్వాత మేము బాగానే హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే కనీసం మేము తెచ్చిన అప్పులో సగమన తీరుతుంది కదా అని చెప్పేసి. తీరా మేము బ్యాంకు పోయి 9వ తారీఖు ఇచ్చారు, 10వ తారీఖు అకౌంట్లో వేసాము ఎలక్షన్ ముందర. అంటే మనకు 15th లోపల రిటర్న్ వచ్చేసింది, మెసేజ్ వచ్చేసింది, ఇట్లా డెబిట్ అయింది చెప్పి. క్రెడిట్ అయింది ప్లస్ డెబిట్ అయింది, 2 అయింది. బ్యాంక్ వాళ్ళని అడిగితే ఇట్లా ఇన్సఫిషియెంట్ ఫండ్ వల్ల మీకు రిటర్న్ అయింది చెక్ అని చెప్పేసి చెప్పారనమాట. దాని గురించి మేము ఎవరిని అడగాలని తెలియక మేము మీ దగ్గరకు వచ్చాం. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఉపయోగించేదే ముఖ్యమంత్రి సహాయ నిధి. బాధితులకు ఆరోగ్యశ్రీ వర్తించని పరిస్థితుల్లో సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందజేస్తారు. సీఎం సహాయ నిధిలోనే డబ్బులు లేకపోతే బాధితుల పరిస్థితి ఏంటని పలువురు మండిపడుతున్నారు. ఒక నిరుపేద కుటుంబంలో ఉన్న వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, జీవించడమే కష్టమైన ఇలాంటి ప్రభుత్వాలు మరి ప్రజలను మోసం చేయడం కాకుంటే నిధులన్నింటినీ కూడా మిగతా పథకాలకు మళ్లించి ఇలాంటి ఎవరైతే యోగ్యులు ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ సాయం చేయాల్సిన చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లో ఫండ్స్ లేకుండా ఇన్సఫిషియన్స్ వల్ల వీళ్ళందరూ ఆర్థికంగా తెచ్చుకున్నటువంటి వడ్డీలు కట్టుకోలేక మరీ దీనాస్థితికి పతనానికి కావడానికి కారణం జరుగుతుంది. ప్రభుత్వ నిధులన్నీ కూడా దుర్వినియోగం చేసి దారి మళ్లించి ఇలాంటి అవసరమైన వ్యక్తులకు, బాధితులకు చేరకుండా ప్రభుత్వం మోసం చేస్తుంటే వీక్షించుకోవడానికి ప్రజలంతా కూడా కళ్ళు మూసుకొని లేరు. తప్పకుండా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. పేదల ప్రాణాల మీదకు వచ్చినప్పుడు అండగా నిలిచే పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం నాశనం చేసిందని బాధితులు మండిపడుతున్నారు. ఓట్ల పథకాల కోసం ప్రభుత్వ నిధులు మళ్లించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.